नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। बेला केंद्र में 353B राष्ट्रीय राजमार्ग बाईपास के लिए तहसीलदार कार्यालय के सामने किसानों का धरना प्रदर्शन। उनको साथ दे रहे हैं बीआरएस बेला मंडल के बीआरएस पार्टी के जनप्रतिनिधि। बीआरएस पार्टी के मंडल अध्यक्ष प्रमोद रेड्डी ने कहा है कि बोरस से उपासनाला तक राष्ट्रीय राजमार्ग की मंजूरी हुई है, लेकिन भाजपा जिला अध्यक्ष और इस वक्त के विधायक पायल शंकर बेला शहर के व्यापारियों को लेकर रोड मंत्री नितिन गडकरी के पास गए और कहा है कि बेला को बाईपास चाहिए। शमशाबाद से लेकर दहगांव फाटे पर बाईपास संपन्न होता है। प्रमोद रेड्डी का कहना है कि डबल रोड के लिए बाईपास की जरूरत नहीं है। अगर शहर में से जाता है तो वो ज्यादा नुकसान नहीं होता, लेकिन सर्वे के अनुसार कई काश्तकार की काश्त की जमीन जा रही है। 2 से 3 एकड़ वाले किसानों की जमीन आधी से ज्यादा चली जा रही है और वो जमीन काफी महंगी है। 30 से 40 लाख रुपए एकड़ की जमीन है, लेकिन उसका मुआवजा 10 लाख रुपए दिया जा रहा है, ऐसा मालूम हुआ है। इससे पहले आरडीओ भी बेला शहर में आए, उनके सामने प्रस्ताव भी रखा गया, उनको अर्ज भी दिया गया। हमारी जान गई तो भी परवाह नहीं, लेकिन हम हमारी जमीन नहीं खोएंगे। किसानों का कहना है कि राष्ट्रीय राजमार्ग का बाईपास रद्द कर देना चाहिए और बेला शहर के रोड से ही इसका निर्माण होना चाहिए। 2 से 3 दिन के अंदर इसका फैसला हो जाना चाहिए, वरना किसानों के परिवार के साथ राष्ट्रीय राजमार्ग बंद कर दिया जाएगा, क्योंकि आप व्यापारियों को फायदा पहुंचाने जा रहे हैं, लेकिन यहाँ कई किसान भूमिहीन हो जा रहे हैं। अभी जरूरत है किसानों का साथ देने का, लेकिन आप व्यापारी वर्ग को ज्यादा फायदा पहुंचा रहे हैं। ये आंदोलन बड़े पैमाने पर चलता रहेगा जब तक केंद्र सरकार हमारी मांगे पूरी करे तक। बीआरएस पार्टी 1 घंटा नहीं, रोजाना इस आंदोलन में भाग लेंगी, ऐसा बीआरएस के मंडल अध्यक्ष प्रमोद रेड्डी ने कहा। इनके साथ मंडल परिषद अध्यक्षा वनिता ठाकरे, सरपंच इंद्रशेखर, एमपीटीसी अरुण कोड़ापे, वरिष्ठ नेता गंभीर ठाकरे, कॉप्शन तनवीर खान, मंगेश ठाकरे, श्रीनिवास, महेंद्र, किसान और बीआरएस पार्टी के नेता कार्यकर्ता मौजूद थे। बोरज నుండి ఉపాసనాల వరకు జాతీయ రహదారి మంజూరైన సందర్భంగా బేలా మండల వ్యాపారులతో కుమ్మక్కై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు అతను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైండు, బేలా వ్యాపారులందరినీ తీసుకెళ్ళి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి బేలా నుంచి వెళ్ళే జాతీయ రహదారిని రద్దు చేసి శంషాబాద్ గ్రామ శివారం గుండా రైతుల పొలాల్లో నుంచి బైపాస్ కొరకు ప్రయత్నించినారు. మరియు అదే మంజూరై ఈరోజు ప్రతిపాదనలు రావడం జరిగింది. ఈ జాతీయ రహదారిని 4 వరుసలుగా నిర్మిస్తలేరు, కేవలం 7 మీటర్లు ఉన్నదాన్ని 10 మీటర్లు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పెద్ద రోడ్డు గుండానే జాతీయ దారిని నిర్మాణం చేపట్టాలి. అక్కడ రైతు పొలాల నుంచి రోడ్డు వేయడం వల్ల 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులందరూ సగం భూమి కోల్పోతున్నారు. మరియు ఇక్కడ భూమి దాదాపు 30 నుంచి 40 లక్షల ఎకరా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదో నామకే వస్తే 10 లక్షలు ఇస్తారని తెలుస్తూ ఉంది. గతంలో ఆర్డీఓ గారు బేలకు వచ్చినప్పుడు కూడా ఈ రైతులందరూ కలిసి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము శంషాబాద్ గుండా జాతీయ రహదారిని మా పొలాల గుండా వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని శంషాబాద్ మరియు బేల గ్రామాలకు చెందిన రైతులందరూ కలిసి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారిని బైపాస్ను రద్దు చేసి బేలా గుండా జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ 3-4 రోజుల్లో అధికారులు వచ్చి వీళ్ళకు న్యాయం చేయకపోతే రాబో రోజుల్లో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి మొత్తం కుటుంబాలు పిల్లలతో సహా మహిళా సోదరులు రైతులందరూ కలిసి బేలాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అధికారులు వచ్చి వీళ్ళ గోడు విని ఆ జాతీయ రహదారిని రద్దు చేసే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఆ రైతులు చేస్తున్న పోరాటానికి బేలా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి ఈరోజు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈరోజు 1 గంట కోసం సంఘీభావమే కాదు, మీరు ఎన్ని రోజులు ఏ రకమైన ఉద్యమాలు చేసినా మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ బేలా మండల కమిటీ అండదండగా ఉంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ జాతీయ బైపాస్ రోడ్ని
రద్దు చేసి బేలా గుండా రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.